ఛానల్ జాబ్ క్విజ్. మనము నాన్ ఐటీ ప్రాసెస్ రిలేటెడ్‌గా అయితే ఒక మంచి స్టార్టప్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనం ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చామండి. సో, డీటెయిల్స్ అవన్నీ గూడా మీకు క్లియర్‌గా ఈ వీడియోతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇమ్మీడియేట్ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా లెస్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే త్వరగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండెడ్ అన్నమాట. సో, డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. సో, మనం అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మన jobquiz.com నుంచి కూడా మీరు అప్లై చేయవచ్చు. మనకి నాన్ ఐటీ సెక్షన్స్‌లో అయితే ఇక్కడ మనకి లింక్స్ అయితే ఇస్తామండి. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే రీజనింగ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మనమైతే టెస్ట్ కూడా పెడుతున్నామనమాట. సో, ప్లీజ్ అటెంప్ట్ చేయండి. మీ స్కోర్ ఎంత వరకు ఉంది, మీ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది కూడా మీకు ఐడియా అయితే వస్తుందన్నమాట. ఓకే. సో, డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. సో, జంపింగ్ ఇంటు ద ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసేసి మనకి మెక్యూర్ సొల్యూషన్ అన్నమాట. సో, ఇది మనకి స్టాఫింగ్ యాస్ వెల్ యాస్ హెచ్ఆర్ సర్వీసెస్ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్. వీళ్ళు హెల్త్ కేర్ రిలేటెడ్‌గా ఉన్నారు అండ్ మెడికల్ కోడింగ్ వీటిలో అయితే ఉన్నారన్నమాట. ఈ ఆర్గనైజేషన్ మనకి 2024లో స్టార్ట్ చేశారండి. ఇట్స్ ఎ స్టార్టప్ వన్. సో, మనకి ఇమ్మీడియేట్ జాయినర్స్‌నైతే అడుగుతున్నారన్నమాట వాళ్ళు. సో, మనకి పోస్ట్ కింద చూసినా గాని మీకిక్కడ క్లియర్‌గా ఐడియా వచ్చేస్తది. సో, వీళ్ళు హైర్ చేసేది ప్రాసెస్ అసోసియేట్ రోల్‌కైతే మనకి డాటా మైనింగ్ రోల్‌కైతే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇందులో మనకేంటంటే ఇది నాన్ ఐటీ థింగ్ అండి. మొత్తం కంప్లీట్‌లీ మనకి నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అందరూ గూడా అప్లై చేయొచ్చు. 2022 నుంచి 2025 వాళ్ళు గూడా అప్లై చేయొచ్చండి. రీసెంట్ గ్రాడ్యుయేట్స్. ఇఫ్ యూ హోల్డింగ్ ఆల్ యూర్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మీరైతే అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, ఒకసారి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్‌కైతే జాబ్ డిస్క్రిప్షన్ గురించి డీటెయిల్‌గా చూసి అప్లై అయితే చేసి కింద మనకి రెజ్యూమ్ ఆహ్, ఎందు ఆహ్, రిక్రూటర్ నేమ్ అయితే ఇచ్చేసారనమాట. సో, వాళ్ళకైతే మీరు రెజ్యూమ్ షేర్ చేయొచ్చు. వాళ్ళైతే ఇమ్మీడియేట్ జాయినర్స్‌ని అయితే ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో, లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్‌గా షేర్ చేయండి. మీకెక్కడేమైనా డౌట్స్ ఉన్నా గాని యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. ఓకే. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.